ఇక పెద్ద మార్కెట్ ఎదురుగా ఉండే రీసెంట్గా రినోవేట్ చేయబడిన మున్సిపల్ పార్క్లో taekwondo శిక్షణ శిబిరానికి పార్టిసిపెంట్స్కు కోన్స్ సప్లై చేయడం జరిగింది. ఈ కోన్ అనేది చాలా ఇంపార్టెంట్ taekwondo శిక్షణ పొందే విద్యార్థుల్లో. ఎందుకంటే దీని చుట్టూ తిరుగుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఆ స్టెప్స్ అలవాటు చేసుకుంటారు. taekwondo అనేది ఒక ఒలింపియన్ మార్షల్ ఆర్ట్. taekwondoలో సక్సెస్ సాధించిన వాళ్లకు ఎంతమందికో గవర్నమెంట్ జాబ్స్, ఎంతో రికగ్నిషన్ కూడా వచ్చింది. కాబట్టి taekwondo మార్షల్ ఆర్ట్స్ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ taekwondo మార్షల్ ఆర్ట్స్ లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇమిడి ఉన్నాయి లోపల. మనం బ్రీదింగ్ అనేది బాగా మనకు రెగ్యులేట్ చేయగలిగితే ఆ పర్సన్కు మెంటల్ పీస్ ఉంటుంది. ఒక బ్రెత్ అనేది డైరెక్ట్గా మైండ్కు కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే షాలో బ్రీదింగ్ తీసుకుంటుంటారో వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు, వాళ్ళకి ఇరిటబిలిటీ, యాంగ్జైటీ ఉంటుంది. డీప్ బ్రీదింగ్, రెగ్యులర్ బ్రీదింగ్ రెగ్యులేట్ చేసుకునే వాళ్లకు మెంటల్ పీస్ ఉంటుంది. అందుకే యోగా అన్నిట్లో కూడా ఫస్ట్ ప్రాణాయామానికి మ్యాక్సిమం వాల్యూ ఇచ్చినారు. తర్వాత వాల్యూ దేనికి ఉందంటే ధ్యానానికి ఉంది. యోగా అంటే కేవలం ఫిజికల్ ఎక్సర్సైజెసే కాదు, దాంట్లో ధ్యానము, ప్రాణాయామము మిళితమై ఉన్నాయి. 5 నుంచి 15 ఏళ్ల సంవత్సరాల వయసు పిల్లలను ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంటు, మ్యాక్సిమం ఈ ప్రపంచంలో ఈ విషయాలు తెలుసుకునే మొత్తం జరిగేది 5 నుంచి 15 ఏళ్ల వయసు వరకే. స్కూళ్ళల్లోనే ఎక్కువసేపు గడుపుతారు ఇంటికన్నా పిల్లలు. స్కూల్ టీచర్స్ చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్గా, మోడల్స్గా ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు నేర్చుకుంటారు. అలానే కాకుండా కేవలం పుస్తకాల నుంచే నాలెడ్జి రాదు. పరిసర వాతావరణం నుంచి, సమాజం నుంచి, ఇంటి నుంచి, చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొని ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కావడానికి, ఆ మెంటల్ రెసిలియన్స్ డెవలప్ కావడానికి ఎంతో అవసరమవుతుంది. చుట్టూండే కమ్యూనిటీ, దట్ ఈస్ సొసైటీ, మన చుట్టూండే సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. స్పిరిచువాలిటీ, మోరల్ సైన్సెస్, ఎథికల్ సైన్సెస్ ఇలాంటివి చిన్నప్పుడే పుస్తకాల్లో లభించవు, చుట్టూండే వాతావరణంలో లభిస్తాయి. అవి కూడా ఒక పాఠ్యాంశాలుగా చేర్చి పిల్లలను చదువులో పైకి తీసుకురావాల్సిన పని ఉంది. కేవలం మార్కులు అని చెప్పి వాళ్లను గ్రైండర్స్ లాగా మార్చి పొద్దున్న నుంచి పుస్తకాలు ఇచ్చి చదువుకొని ఈవినింగ్ వరకు చాలా స్కూల్స్కు ఈవెన్ ఈ గ్రౌండ్స్ కూడా లేవు, అసలు పీఈటీ క్లాసెసే లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్, పిల్లలు ఆడుకోవడానికి కూడా అవకాశాలు లేవు. కంజెస్టెడ్ క్రామ్డ్ రూమ్స్లో పిల్లలు డెవలప్ కావాలంటే ఆ నేచర్తో ముడిపడి ఉంది మన డెవలప్మెంట్. హ్యూమన్ లైఫ్ అనేది నేచర్తో ముడిపడి ఉంది. నేచర్ ఎక్కడైతే ట్రీస్, ఆ వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. చెట్లు, చుట్టుపక్కల వాతావరణం, స్కూళ్ళు చెట్ల మధ్యలో, ఒక అడవి మధ్యలో ఉన్నట్టు పాతకాలంలో గురుకుల విద్య లాగా ఉండాలి. ఎంత ట్రీస్ ఉన్నాయంటే ఆ స్కూల్ దగ్గర ఆ పిల్లలకు అంత మంచి ఆక్సిజన్ లభిస్తుంది. సో ఆ రకంగా ఉండే స్కూల్స్లో ఈ పిల్లల డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్, చెట్లు అనేవి ఇంపార్టెంట్, గ్రీనరీ ఇంపార్టెంట్. తర్వాత స్కూల్ టీచర్లు కూడా కరికులం మార్చాలి. అంటే ఈ మోరల్ సైన్సెస్, ఎథికల్ సైన్సెస్, సోషల్ వాల్యూస్ ఇవి డెవలప్ అయ్యేటట్టు చూడాలి. డిజిటల్ యుగంలో ఈ సెల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పిల్లలను సాధ్యమున్నంత వరకు డెవలప్మెంట్ జరిగేలా చూడాలి. ఇటువంటి స్పోర్ట్స్ అందరూ ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఎంకరేజ్ చేయడం వల్ల దాంట్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, మెడిటేషన్ అన్నీ దాగున్నాయి. కాబట్టి అవి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.